షరతులు లేకుండా విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మోసపూరిత రైల్వే జోన్ను ఒప్పుకోబోమన్న సీఎం వాల్తేరు డివిజన్లో సరుకు రవాణా ఆదాయాన్నిచ్చే భాగాన్ని విశాఖలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. విజయవాడలో రాష్ట్ర రేషన్ డీలర్ల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి భవిష్యత్తులో ప్రభుత్వం ఉత్పత్తి చేసే వస్తువుల్ని రేషన్ దుకాణాల ద్వారానే విక్రయించేలా చర్యలు చేపడతామన్నారు. రేషన్ డీలర్లు ప్రజా పంపిణీ వ్యవస్థలో సంతృప్త స్థాయిని పెంచడంతో పాటు కేంద్రం నమ్మక ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. రాష్ట్ర హక్కుల్ని కాలరాస్తున్న భాజపాతో పాటు దానికి మద్దతిస్తున్న వైకాపాను వచ్చే ఎన్నికల్లో తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైకాపా ఫ్యాన్ సొంతంగా తిరిగే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. వాల్తేరుతో కూడిన రైల్వే డివిజన్ ఇది ఉత్తరాంధ్ర వాసుల కళ. ఆదాయం 3 కోట్లు, ఖర్చు 13 కోట్లు. ఇది వాల్తేరుతో మనకిచ్చిన వాటా. ఆదాయం అంతా వ్యాగన్ లో వస్తుంది 7,500 కోట్లు. ఇది మనకు రాదు, ఒరిస్సాకి వెళ్లిపోయే పరిస్థితికి వస్తుంది. ప్రయాణికుల పైన వచ్చే ఆదాయమే మనకిచ్చే పరిస్థితికి వచ్చారు. విశాఖలో 2 పోర్టులు ఉన్నాయి. ఇనుప ఖనిజం ఎక్స్పోర్ట్ గాని ఇంపోర్ట్ గాని మొత్తం వస్తుంది. ఇవన్నీ రాయగడ్డకి ఇస్తే ఏ విధంగా సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతున్నా. కేకే లైన్ ద్వారా రవాణా ఆదాయం మొత్తం పక్క రాష్ట్రానికి పోవడం, మనం మాత్రం ఖర్చులు పెట్టుకునే పరిస్థితి వస్తాం తప్ప మనకు జరిగేది ఏమీ ఉండదు. మోసపూరితమైన రైల్వే జోన్ కాదు మనం అడిగింది. విశాఖ జోన్ ఇమ్మన్నాం, వీళ్ళు మాయా జోన్ మనకిచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి షరతులు మాకు అవసరం లేదు. మా రాష్ట్రంలో రవాణా చేసే వస్తువులపైన ఆదాయం మాకే రావాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా డిమాండ్ చేయాలి. ఈ కేంద్రంలో ఉండే ఈ బీజేపీ ప్రభుత్వం మా హక్కులు కాలరాచి మళ్ళా ఈ గడ్డ మీద మమ్మల్ని విమర్శించడానికి వస్తే మేము ఎట్టి పరిస్థితులు ఉపేక్షించము. ఎప్పుడు ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చినా అది చీకటి రోజు. మా హక్కులు ఉల్లంఘిస్తే ఈ రాష్ట్రానికి రావడానికి మీకు హక్కు లేదని మరొకసారి గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. కొంతమంది ఊడిగం చేస్తారు, చేయమనండి. కేంద్రం మన మీద ఒత్తిడి పెంచుతుంది, అయినా పర్వాలేదు. న్యాయం చేసిన తర్వాత మీరు ఇక్కడికి రండి. విభజన గాయం పైన కారం జల్లి మీరు వేడుక చూడాలంటే అది దుస్సాహసమే అవుతుంది. అది మంచిది కాదని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ మన రాష్ట్రంలో ఉంది. వీళ్ళ స్విచ్ తెలంగాణలో ఉంది, హైదరాబాద్ లో ఉంది. అక్కడ స్విచ్ చేస్తే ఇది తిరుగుతుంది, వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తే ఇది తిరగడం ఆగిపోతుంది. దీనికి ఫీజు ఢిల్లీలో ఉంది, ఆడ ఫీజు తీస్తే హైదరాబాద్ లో స్విచ్ చేసినా తిరిగే పరిస్థితి రాదు. ఇలాంటి పార్టీలు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్రం మనకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇవ్వాలి, రాబట్టే శక్తి మనకు ఉండాలి. అది ప్రజాస్వామ్యంలో జరగాలంటే ప్రజలిచ్చే మ్యాండేట్ పైన ఆధారపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.